బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రావూరు చిట్వేలి ఘాట్ దగ్గర ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఘాట్ మలుపు దగ్గర బస్సులు ఢీకొని ఆగిపోయాయి. బస్సులు లోయలో పడితే పెను ప్రమాదం జరిగేది. బస్సులు ఢీకొని ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఖచ్చితంగా చిట్వేలి నెల్లూరు ఘాట్ రోడ్డు రాపూర్ ఘాట్ రోడ్ ఏదైతుందో ఈ ఘాట్ రోడ్డు పై అయితే మాత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా దిక్కున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏదైతే ఒక ఆర్టీసీ బస్సు పూర్తిగా ఈ ఘాట్ రోడ్ ను రాసుకుంటూ కూడా అక్కడ ఆగినటువంటి పరిస్థితి. ఇదే గాని లోపల గాని అంటే ఘాట్ లో గాని పడి ఉంటే మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్రాణ నష్టమే జరుగుండేది. రెండు బస్సుల్లో కూడా సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ ఘాట్ రోడ్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంత ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా అప్రమత్తంగా వెళ్లాలంటూ కూడా కొంత కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇటు నెల్లూరుకు వస్తున్నటువంటి బస్సు, నెల్లూరు నుంచి కదిరికి వెళ్తున్నటువంటి ఈ రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడం ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే స్వల్ప కాలం పాటు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్రమత్తమైనటువంటి పోలీస్ రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అవడంతో అక్కడ రెండు వాహనాలను కూడా క్లియర్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఘాట్ రోడ్ ని అయితే మాత్రం యథాతథంగా ప్రయాణికులు ప్రయాణించేందుకైతే మాత్రం సిద్ధం చేశారు. అయితే ఇక్కడ కొంత ఈ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా కూడా ఒక పెద్ద శబ్దం రెండు బస్సులు ఢీకొనడంతో ఆ శబ్దం అటంది. ప్రయాణికులు వీటిల్ని మేల్కొనేసరికి కూడా కొంత ఎక్కడా కూడా ఏ ప్రయాణికుడికి ఇటు చిన్న గాయాలు కానీ పెద్ద ఎలాంటి గాయాలు లేకుండా చిన్నపాటి ఇదితోటి బయటపడడంతో అయితే మాత్రం ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. చరిత్, అయితే రెండు బస్సులు అయితే ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఎవరికైనా ప్రమాదాలు జరిగాయా? ఖచ్చితంగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం ఒక సంతోషకరమైన ఇది. ఏదైతే మాత్రం ఈ ఘాట్ అయితే సుమారు 100 అడుగుల కిందకి కూడా ఈ ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ లో గానీ బస్సు ఇంకొంచెం ముందుకు కానీ పుష్ అయి ఉంటే ఖచ్చితంగా పెద్ద ప్రాణ నష్టమే వాటి ఉండేది. ఈ ప్రాణ నష్టం జరగకుండా కూడా కొంత డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించినట్టు కూడా మనకు అక్కడ సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొని ఒక బస్సు దాదాపు ఘాట్ రోడ్ గోడను కూడా కొంత గీసుకుంటూ వెళ్ళిన పరిస్థితి. అక్కడ ఎలాంటి అంతటితోటి ఆగినటువంటి బస్సు నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం గానీ ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయం కాకపోవడంతో ఇటు డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, సరే, థ్యాంక్ యూ.